హలో అండి. 7th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఉన్న ఆహారంలోని అంశాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని మనం ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. వీటితో పాటు పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే. వీటిని మనం పోషకాలని అంటాము. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం. పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయండి. తర్వాత నీటిని కలుపుతూ పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయండి. పరీక్ష నాళికలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకోండి. దానికి మీరు తయారు చేసిన కొన్ని చుక్కలు సజల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. రంగులో మార్పును గమనించండి. పదార్థం ముదురు నీలి రంగులో మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ఓకే, ఏ ద్రావణాన్ని కలపాలి? పిండి పదార్థం. పరీక్షలో అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఆ పదార్థం ముదురు నీలం రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. నెక్స్ట్, ప్రోటీన్ నిర్ధారించే పరీక్ష. ఫస్ట్ మనం ఇక్కడ 2% కాపర్ సల్ఫైడ్ ద్రావణాన్ని అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి. ఈ ద్రావణాన్ని తయారు చేయడం. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించండి. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించండి. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం. ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో పరీక్షించాల్సిన ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకోండి. తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా నూరండి లేదా ముద్దగా చేయండి. 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష నాళికలో వేసి బాగా కలపండి. రంగులో మార్పును గమనించండి. పదార్థం నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్టు. టెస్ట్ ట్యూబ్లో ప్రోటీన్కి సంబంధించిన పదార్థాన్ని తీసుకొని దాంట్లో 2% కాపర్ సల్ఫేట్ వేయాలి అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ వేసి కలిపినప్పుడు ఆ పదార్థము వంకాయ రంగులో కానీ నీలి రంగులో కానీ మారినట్లయితే ఆ పదార్థంలో ప్రోటీన్ ఉన్నట్లు. ఒకవేళ మారినట్లయితే అందులో ప్రోటీన్ లేనట్లు. బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటే నూనెలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. ఏవి అంటే పీచు పదార్థాలు. వాటిలో పీచు పదార్థాలు ఒకటి. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్లే. మన శరీరంలో జీర్ణం కావు. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. ఈ పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కలలో ఉంటాయి. శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన అంశాలలో నీరు ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. పండ్లు నుండి కూరగాయల నుండి కూడా మనకు నీరు లభిస్తుంది. కూరగాయలలో, పండ్లలో నీరు ఉంటుంది. దోస, టమాటో, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలలో నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి వంటి వాటిలలో పండ్లలో కూడా నీళ్లు ఉంటాయి. మనకి 6th క్లాసులో యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరు ఉంటుంది అని ఉంది. భోజనాన్ని సంపూర్ణంగా ఆహారం చేసుకోవడం ఎలా? పచ్చి కూరగాయల మిశ్రమం, తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంతగా తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో కొవ్వులు తీసుకోవాలి. ఎక్కువ ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినాలి. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమం, సలాడ్ తినడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా? పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైన ఎండిన పండ్ల గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. సంతులిత ఆహారం చాలా చవక.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానక్కర్లేదు. అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఇందుకోసం రకరకాల ఆహార పదార్థాలను తినడమే కాదు, వాటిని సరైన పద్ధతిలో తీసుకోవాలి. ఏ రకమైన పదార్థాలు ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం. తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంతగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్నె, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. మనం ప్రతిరోజు నూడిల్స్, బర్గర్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఇతర పదార్థాల పోషకాలు అందకుండా పోతాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల జంక్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. పోషకాల చరిత్ర. దాదాపు 170 సంవత్సరాల కిందట వరకు పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లేవోయిజర్ 1743 నుంచి 1793 వరకు పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లీడ్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చని తెలిసింది. మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థం రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దం పరిశీలనలు నిరూపించడం జరిగింది. అంతే అండి, ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని ఖాళీలని పూరించండి. మనం తీసుకునే ఆహారం సంతులిత ఆహారం కాకపోతే మనం అనారోగ్య పాలవుతాం. మన ఆహారంలో పీచు పదార్థాలు డాష్ ఏర్పడకుండా నిరోధిస్తాయి మలబద్ధకాన్ని. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసినవి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. నూనె, కొవ్వులు మనకు అధిక శక్తిని ఇస్తాయి. జతపరచము. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి. నెక్స్ట్ ఆమ్లాలు, క్షారాలు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను సూచికలని అంటారు. సహజ సూచికలు తయారు చేయవచ్చు. మందార పూలు, మామిడి ఆకులు, బీట్రూట్, గన్నేరు పూల రసాలను తీసుకొని సహజ సూచికలను తయారు చేయవచ్చు. సున్నపు నీరు తయారు చేయడం. ఒక బీకర్లో సగం వరకు నీరు తీసుకోవాలి. 5 గ్రాములు తమలపాకులను పూసే సున్నాన్ని నీటిలో వేసి బాగా కలపాలి. ఒక రాత్రి కదల్చకుండా ఉంచాలి. తర్వాత రోజు పైకి తేరుకున్న ద్రవాన్ని వడపోయాలి. ఈ ద్రావణం పారదర్శకంగా ఉంటుంది. దీన్ని ప్రయోగశాలలో పరీక్షకు ఉపయోగించాలి. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలను క్షార స్వభావం ఉంటుంది. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలు ఆమ్ల స్వభావం, ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మార్చే పదార్థాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సూచికలు. వివిధ పదార్థాలు పూసిన కాగితపు ముక్కలు లిట్మస్ పట్టికతో సహా పదార్థ స్వభావాన్ని బట్టి ఆమ్లాలు, క్షారాలు మీద పడినప్పుడు రంగులు మార్చుకున్నాయి. ఇలా రంగు మార్చే వాటినే సూచికలని అంటారు. ఆమ్ల స్వభావం. చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం మీకు అనుభవమే కదా. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. జంతువులలో, మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలని అంటారు. చీమ కుట్టినప్పుడు ఏ ఆమ్లం విడుదలవుతుంది? ఫార్మిక్ ఆమ్లం విడుదలవుతుంది. అయితే జంతువుల్లో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలని అంటారు. ఆమ్లం అది ఉండే పదార్థం. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ, స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూటరిక్ ఆమ్లం వెన్నె, టార్టరిక్ ఆమ్లం ద్రాక్ష, చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ, పెరుగు, పామాటిక్ ఆమ్లం పామాయిల్,
ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టమాటా. ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి. మాలిక్ ఆమ్లం యాపిల్స్. యూరిక్ ఆమ్లం మూత్రం. టానిక్ ఆమ్లం తేనీరు. సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయన ఆమ్లాలు, ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. క్షార స్వభావం. సబ్బును ఉపయోగిస్తాం కదా స్నానం చేసేటప్పుడు, దాన్ని తాకినప్పుడు ఎలాగా ఉంటుంది? 2 చేతి వేళ్ళ మధ్యన ఉంచి రుద్దండి. సబ్బు అనేది జారుడు స్వభావం కలిగింది. క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది. పదార్థం క్షారం. సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలు, అమోనియం హైడ్రాక్సైడ్. సబ్బులు, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. క్షార స్వభావం వాటికి ఏముంటుంది? జారుడు స్వభావం ఉంటుంది. రసాయన సూచికలు. మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ద్రావణాలు ఆమ్లాల, క్షారాలను పరిశీలించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. పదార్థాలు ఆమ్ల, క్షార, తటస్థ స్వభావాలను కలిగి ఉంటాయి. నిమ్మకాయ కోస్తే రక్తం వస్తుందా? ఇది ఎలా సాధ్యం? గారడి వాళ్ళు, మంత్రగాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎర్రటి ద్రవం వస్తుందని మాయ చేస్తుంటారు. ఇది ఒక సైన్స్ సూత్రం. అసలు విషయం ఏమిటంటే మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయను కోస్తారు. మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్తో నిమ్మరసం అంటే సిట్రిక్ ఆమ్లం కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. అది ఎర్రని నిమ్మరసమే కానీ రక్తం కాదు. ఈ పదార్థాలు ధర్మాలు తెలిసిన కొందరు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడులు, బాణమతి పేరిట ఇలాంటివి చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. చేతబడులు, బాణమతి. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలతో గులాబీ రంగులోకి మారుతుంది. మరికొన్ని ప్రయోగాలు. పరీక్ష నాళికలో రాగి, జింక్, మెగ్నీషియం, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం ముక్కలు వేయండి. అగ్గిపుల్లలను మండించి పరీక్ష నాళిక మూతి వద్ద ఉంచండి. శబ్దంతో మండుతుంది కావున ఇది హైడ్రోజన్ వాయువు. మండటానికి మండించినప్పుడు ఏ వాయువు విడుదలవుతుందంటే హైడ్రోజన్. ఇత్తడి, రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపు పూత ఎందుకు పూస్తారు? రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగులు పొరలు ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్రల లోపల భాగంలో తగరపు పూత పూస్తారు. పచ్చళ్ళు, జామ్, జెల్లీలు, పింగాణి లేదా గాజు పాత్రలలో ఎందుకు నిల్వ ఉంచుతారు? అలా కాకుండా రాగి, ఇత్తడి మొదలైన పాత్రల్లో ఉంచితే ఈ పదార్థాలు ఆమ్లాలు పాత్రలతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయి. రాగి పాత్రలో వేసినప్పుడు ఆమ్లాలు చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగులోకి మారుస్తుంది. అందుకనే మనం రాగి పాత్రలకు తగరపు పూత పూస్తారు. ఆమ్ల వర్షాలు. పరిశ్రమల లోపల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలలో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమికి చేరుతాయి. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. అయితే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలతో ఏమేమి విడుదలవుతాయంటే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు విడుదలవ్వడం వల్ల అవి గాలిలో ఉన్న
తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం కార్బనిక్ ఆమ్లంగా రూపొంది అవి ఆమ్లవర్షాలు భూమికి చేరుతాయి. హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఈ వాయువు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లలో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం వాడతారు. హైడ్రోజన్ హెన్రీ క్యావెండిష్ గుర్తుపెట్టుకోవచ్చు. నిమ్మరసం, చలవరాతి ముక్కలు, కోడిగుడ్డు పుట్టు వీటిని తీసుకొని వెలువడే వాయువులో మండుతున్న అగ్నిపుల్లను ఉంచండి. మండుతున్న పుల్ల ఆరిపోయింది కదా, ఏర్పడిన వాయువు సున్నపు నీటిలో పంపండి. ఏం జరిగింది? సున్నపు నీరు పాల వలె మారింది. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డయాక్సైడ్. సున్నపు నీటిని తెల్లగా మార్చే వాయువు ఏంటి? కార్బన్ డయాక్సైడ్. ఆమ్ల ద్రావణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆమ్ల ద్రావణం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం, వంట సోడా కలిపినప్పుడు ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. ఆమ్ల క్షార నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని తటస్థీకరణం అని అంటారు. దీని ఎరువులు అధిక రాబడి కోసం మనం రసాయనిక ఎరువులను ఉపయోగిస్తాం. ఇది పంట పొలాలు ఆమ్ల స్వభావాన్ని మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను చల్లుతారు. కొన్ని రకాల ఎరువులను పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. పొలాలలో ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడతారు. లవణాలు. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు వాటి ధర్మాలు మారిపోతాయి. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిపి లవణాలు ఏర్పరుస్తాయి. ఆమ్లాలు క్షారాలు కలిపినప్పుడు రసాయన చర్య జరిగి లవణాలు ఏర్పరుస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా, దీనే సోడియం బైకార్బోనేట్ అని అంటారు. కలిపినప్పుడు సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఆమ్ల క్షారాల కలయిక నిష్పత్తి పైననే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. చక్కెర, స్టార్చ్ తటస్థ స్వభావం కలవి. చక్కెర, స్టార్చ్. చెమట ఆమ్లమా క్షారమా? ఏంటది? ఆమ్లం. ఎందుకు? ఉప్పగా ఉంటుంది. క్షారం ఏంటి? జారుడు స్వభావం కలిగి ఉంది. మనం ఏం నేర్చుకున్నాం? పదార్థాలు ఆమ్లాలో, క్షారాలో లేక తటస్థాలో తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగపడతాయి. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్లు సూచికలుగా పనిచేస్తాయి. మందార పూలు, గులాబీ పూలు, పసుపు సహజ సూచికలుగా పనిచేస్తాయి. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ను నీలి రంగులో మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కార్బనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లాలు వర్షపు నీటిలో కలిసిపోయి ఆమ్ల వర్షాలుగా కురుస్తాయి. ఇక్కడ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ఇచ్చారు. పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లం, పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బనిక్ ఆమ్లం, సిరా మరకలు తొలగించడానికి ఆక్సానిక్ ఆమ్లం, ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు, రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం. నెక్స్ట్ క్షారాలు. గ్రీజు మరకలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్. లవణాలు. ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పును వాడతాం. బట్టలు ఉతకడానికి బట్టర్ సోడా, కేక్ తయారీలో వంట సోడా, దీనే సోడియం బైకార్బోనేట్ అని అంటారు. సాధారణ ఉప్పుని ఏమంటారు? సోడియం క్లోరైడ్. ఓకే. కందిరీగ కుట్టిన చోట వదిలే ద్రావణానికి క్షార స్వభావం ఉంది. సరైన జవాబును గుర్తించండి. దంత క్షీణత నుంచి రక్షించడానికి మనం రోజు టూత్పేస్ట్ దంతాలు తోముకుంటాం. టూత్పేస్ట్ స్వభావం క్షారం. ఎందుకంటే రెండు చేతుల మధ్య జారు స్వభావాన్ని కలిగితే అది క్షారం. కింది వాటిలో ఆమ్ల స్వభావం కలిగినది నిమ్మరసం. ఒక క్షార ద్రవం ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చినది. కింది వాటిలో అదనంగా ఏ ద్రవం కలిపితే ఆ వ్యతిరేక
మార్పు జరుగుతుంది. ఉదజ హరికామ్లం. ఇక్కడ జతపరిశము ఇచ్చారు. లాక్టిక్ ఆమ్లం ఏంటి? పెరుగు. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్. సిట్రిక్ ఆమ్లం నిమ్మరసం. ఆక్సాలిక్ ఆమ్లం టమాటో. ఓకేనా? ఇంతతో మనకి సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.